Isaiah chapter 41, verse 17. When the poor and needy seek water, and there is none, and their tongue is parched with thirst, I, the Lord, will answer them. I, the God of Israel, will not forsake them. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారు నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. దేవుడు ఇక్కడ నేను ఇశ్రాయేలీలకు దేవుడును, ఇశ్రాయేలీల దేవుడను అని మరి పదే పదే చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రేమించినటువంటి జనాంగము వారు. అయితే ఆ దేవుడు మరి వారి దేవుడే ఈరోజు అనేక మందికి దేవుడై ఉన్నాడు. నమ్మిన ప్రతి ఒక్కరిని ఆయన బిడ్డలుగా స్వీకరించి రక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. కాబట్టి దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు. పేదవారైన వారు మన్నీళ్ళు కొనుక్కోలేక మన్నీళ్ళు దొరకనటువంటి స్థలాల్లో ఉండి దప్పికొనటం అనేది జరుగుతూ ఉన్నది. సమ్మర్ వస్తే మనం కూడా చూస్తూ ఉంటాం. వాటర్ కోసం అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో అస్సలు వాటర్ దొరక్క తనుకోవటం, మరి చాలా ఎక్కువ సఫర్ అవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోతున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. వేరే ఏ పేరు చెప్పట్లేదు ప్రియమైన వారలారా. యెహోవా దేవుడు మాత్రం ఈ మాట చెప్తున్నారు. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరం ఇవ్వటం ఏంటి? వాళ్ళ బాధలో వాళ్ళకి జవాబు చెప్తానంటే వాళ్ళకి వాటర్ ప్రొవైడ్ చేస్తాను అని మీనింగ్ అన్నమాట. ఇశ్రాయేలు దేవుడనైనా నేను వారిని విడనాడను. బాధపడే వారిని నేను విడనాడేటటువంటి వాడిని కాదు. దీన దరిద్రుల మొర ఎవ్వరూ ఆలకించరు. కాబట్టి అలాంటి వారిని నేను పట్టించుకుంటాను. వాళ్ళు కూడా నా బిడ్డలే కాబట్టి అని దేవుడు ఎంత ప్రేమ కలిగిన తండ్రి చూడండి. ఒక చోట బైబిల్లో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మన వెంట్రుకలు మనం లెక్క పెట్టుకుంటామా? ప్రియమైన వారు లెక్క పెట్టలేము. మన తల్లి కానీ మన తండ్రి కానీ లెక్క పెట్టగలరా? లెక్క పెట్టలేరు. కానీ మనల్ని సృజించినటువంటి దేవుడు ఆయన మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఎగ్జాక్ట్గా చెప్తారంట. మీ తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టబడి ఉన్నవి. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు చూసారా. తర్వాత మరి వృద్ధాప్యం వచ్చే వరకు, ముసలితనం వరకు మిమ్మల్ని చంకబెట్టుకొని వాడని నేనే అన్నాడు. కొంతమంది నడవలేరు. అలాంటి వారిని దేవుడు చాలా ఎక్కువగా ఆదుకొని మరి నేను చంకబెట్టుకొని ఎత్తుకున్న వాడని నేనే అని చెప్పి వాక్యం చెప్తున్నది. ఇలా ఎన్నో చోట్ల బలహీనులకు బలాన్ని ఇస్తాను, ఇలా చాలా చోట్ల చెప్పబడి ఉన్నది. మరి ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని మరొక చోట చెప్పబడి ఉంది. ఈ లోకపు తల్లిదండ్రులు విడిచిన నేను మిమ్మల్ని విడవను అని చెప్తున్నారు దేవుడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు హార్ట్స్ ఎప్పుడైనా పొల్యూట్ అయితే అవ్వచ్చు, వాళ్ళని విడిచిపెట్టచ్చు, కానీ నేను మాత్రం విడిచిపెట్టను మిమ్మల్ని అని దేవుడు చెప్పారు. అంతగా ప్రేమించే దేవుడు. వాక్యం మించిన సహోదరి సహోదరుడా, నీకు దేవుడై ఉన్నాడా? ఎంత ప్రేమ కలిగి, ఎంత కేరింగ్ మరి కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆలోచిద్దాం, మనం ఎవరిని వాళ్ళమే ప్రశ్నించుకుందాం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనతో ఎప్పుడైనా ఇలాంటి మాటలు చెప్పారా?